హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్. ఇదొచ్చి మార్నింగ్ వ్లాగ్ అండి. నేను మార్నింగ్ ఇంట్లో ఉన్నప్పటి వ్లాగ్. ఏంటంటే నేను రోజు వర్క్‌కెళ్తా కాబట్టి నేను ఇంట్లో ఉండే టైం చాలా తక్కువ. అందుకని చెప్పి ఇంట్లో ఉన్న రోజు ఒక వ్లాగ్ తీద్దామని చెప్పి నేను షూట్ చేసుకున్నా. ఇంట్లో ఉన్నా కాబట్టి మనం ఎర్లీ మార్నింగ్ లేసేంత ఉండదు. మేము లేసేసరికి 9 అయింది. ఎందుకంటే నేను చాలా తక్కువ రోజు నేను 5:30, 6కి వెళ్ళిపోతా కాబట్టి మార్నింగ్ 9 వరకు పడుకునేది చాలా తక్కువ. నెలలో ఒక్క రోజు, 2 రోజుల కంటే అంతకంటే మించి ఉండదు. మార్నింగే వెళ్ళిపోతా కాబట్టి నాకు దొరికిన టైంని మార్నింగ్ పూట ఖచ్చితంగా పడుకోవడానికి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా. ఇంకా 9కి లేచి నేను మార్నింగ్ ఖచ్చితంగా నాకు ఇంట్లో ఉంటే మాత్రం నేను అల్లం టీ తాగుతా. ఆ రోజు మాత్రం టీ పెట్టేసుకొని తాగినాం. ఇంకా మా పాప బ్రష్ చేసుకో అని అంటే మా మిల్కీ ప్రతిరోజు ఊరికే తూతూ అని చెప్పి పేస్ట్ తిని ఉంచే మిల్కీ ఆ రోజు నేను ఇంట్లో ఉన్నా కాబట్టి కొంచెం ఎక్కువ అంటే ఓవర్ చేస్తుందన్నట్టు. బ్రష్ చేసుకొని మమ్మీ నేను బాగా తోముతున్నా, నా టీత్ బాగా వైట్‌గా అయిపోయినాయి అట్లా అని చెప్పేసి ఇంకా జోక్ చేస్తా ఉంటే నవ్వుకుంటూ మేమేదో అలా చేసేస్తున్నాం. మా యాపిల్ అయితే బుద్ధివంతుడు, గుడ్ బాయ్ అన్నట్టు. మా యాపిల్ ఎప్పుడైనా చక్కగా ఉంటాడు తండ్రి. ఇంకా తను కూడా టీ నేను తాగినంక కొంచెం మా యాపిల్‌కి కూడా అలవాటన్నట్టు. కొంచెం టీ ఇస్తే తాగుతాడు. ఇంకా ఆ రోజు నేను ఇంట్లో ఉన్నా కాబట్టి ఏంటంటే, నేను పిల్లలకి కొంచెం అంటే రోజు ఇడ్లీ, అమ్మ దోస అలా ఏసిస్తా ఉంటది. టిఫిన్ టైము నేనెప్పుడు పిల్లలతో ఉండను. అసలు పాపం వాళ్ళెప్పుడూ నేను లేకుండానే గడిచిపోతా ఉంటదన్నట్టు వాళ్ళ టైము. ఇంకా ఆ రోజు ఇంట్లో ఉన్నా కాబట్టి నేను రవ్వ దోస వేద్దామని చెప్పేసి అనుకున్నా. కొంచెం హెల్తీగా ఉంటది గదా అని చెప్పి. రవ్వ దోస మనకు క్రిస్పీగా రావాలంటే అంటే ఎంతెంత క్వాంటిటీలో వేయాలన్నది నేను షార్ట్ వీడియో గూడా మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశా అండి. ఎవరైనా చూడని వాళ్ళుంటే ఒకసారి చూడండి. మనకి క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ గూడా బావుంటాయండి. నేను రాగి రవ్వ దోస చేశా. నార్మల్ రవ్వది గాదు. దాంట్లో క్వాంటిటీస్ ఎట్లా ఉంటాయన్నది ఒక్కసారి మీరు చూడండి. ఏంటంటే పిల్లలకి మనం కొంచెం హెల్తీగా ఇస్తే బావుంటదని చెప్పి నేను ఏదో ఒకటి అలా వెరైటీస్ చేస్తా ఉంటా. ఇంటి దగ్గర ఉండే టైం నాకు చాలా తక్కువ గాబట్టి. నాకేం చాలా మందికి అంటే నేననే గాదు, చాలామంది పేరెంట్స్, వర్కింగ్ వుమెన్స్ అంతే గదా! ఏంటంటే మనం పొద్దున ఎళ్ళిపోతే ఎప్పుడో వస్తాం. పిల్లలతో ఉండే టైం గూడా చాలా తక్కువ. కానీ వాళ్ళను మిస్ అయిపోతున్నాము అంటే వాళ్ళ చైల్డ్‌హుడ్ అంతా అట్లా మిస్ అయిపోతాం. వాళ్ళు చేసే చిన్న చిన్న పనులు, హ్యాపీనెస్‌లు అన్నీ మిస్ అయిపోతాము అన్న ఫీలింగ్ అయితే నాకైతే బాగుంటదండి. ఎందుకంటే నేను మార్నింగ్ ఎప్పుడో ఎళ్ళిపోతా. వాళ్ళు లేవక ముందుకే ఎళ్ళిపోతా. మా పాప స్కూల్‌కెళ్తది గాబట్టి తను స్కూల్‌కెళ్ళే టైంకి నేనొస్తా. తను స్కూల్ నుండి ఇంటికొచ్చే టైంకి మళ్ళీ నేనెళ్ళిపోతా. పాపం మళ్ళీ నేను ఇంటికొచ్చే టైంకి పడుకుండిపోతారు ఇద్దరు. ఈవినింగ్ నేను మళ్ళీ వర్క్‌కెళ్ళి ఇంటికొచ్చే టైంకి ఇద్దరు పడుకుండిపోతారు. నాకంటే అంటే నేను చాలా రోజుల నుండి నా రొటీన్ లైఫ్ ఇది గాబట్టి వాళ్ళని చాలా మిస్ అయిపోతూ ఉంటా. ఇంకా మా పాప నేను రవ్వ దోసలేస్తా ఉంటే తను మాట్లాడుతా ఉంది. మా పాప డ్రెస్‌కి మాత్రం ప్లీజ్ కామెంట్ చేయకండి. ఎందుకంటే అది సమ్మర్‌లో బావుంటాయని చెప్పి నేను మొన్న విశాల్ మార్ట్‌కెళ్తే తీసుకున్న నైటీస్. అది బేబీ నైటీసే. కానీ కొంచెం మా పాప ఆమెకి లూజ్ అయిపోయింది. కొంచెం హెల్తీ బేబీస్‌కి అయ్యేదుంటే చాలా బావుంటాయి అవి నైటీస్. ఈమె కొంచెం బక్కగుంటది గదా! అలా ఉన్నాయి. ఇంక ఇద్దరికైతే పిల్లలకి రవ్వ దోస ఏసిచ్చా. వాళ్ళైతే తింటున్నారు. మా ఆపిల్‌కి మాత్రం అది నచ్చలేదు రవ్వ దోస. ఏదో వాడికి ఓన్లీ వైట్ దోస అంటాడన్నట్టు. వైట్ దోస అంటేనే ఇష్టం. అంటే మామూలుగా మనం మినప పప్పుతో చేసే దోస మాత్రమే ఆయనకిష్టము. వేరే దోసలైన తినడు. మా మిల్కీ ఏదో తినాలి గదా అన్న ఫీలింగ్‌తో తింటుంది. అంత ఇష్టం లేకుండా కష్టంగా తింటుందన్నట్టు. ఇంకా దోసలైతే వేసేసి నేను బ్రేక్‌ఫాస్ట్ చేశా. మేము అందరం బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంకా మేము ఫ్రెష్ అయ్యాము. ఆ రోజు ఏంటంటే పాపకి డాన్స్ క్లాస్ ఉంది మా మిల్కీకి. డాన్స్ క్లాస్‌కి కూడా నేనే తీసుకెళ్ళా. మాకు దగ్గరలో ఉంటుంది డాన్స్ క్లాసు. మేము ఏంటంటే ఇప్పటి పిల్లలకి మనము సమ్మర్ హాలిడేస్ వచ్చినాయంటే స్విమ్మింగు, డాన్సింగు, మ్యూజికు ఇలా మనము జాయిన్ చేపిస్తున్నాం గానీ, మనకు 90స్ కిడ్స్‌లో ఎలా ఉండేదంటే సమ్మర్ హాలిడేస్ వచ్చినాయంటే అమ్మమ్మల ఇల్లులకి, నానమ్మ ఇల్లులకి అలా ఎళ్లి ఒక 1 మంత్ లేదా 15 డేస్ అట్‌లీస్ట్ ఒక 10 డేస్ అన్నా మనం అక్కడ ఉండి ఎంజాయ్ చేసి, ఆడుకొని ఆ ఆటలే వేరు. అవసలు మళ్ళీ రావనుకోండి. అలా ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం. ఇప్పటి పిల్లలకి అట్లా గాదు. ఏదో ఒక యాక్టివిటీస్‌లలో ఉంచడము పిల్లల్ని. అంటే ఇంకా మనం చదువుకున్న అంటే
స్కూలు నడిచే టైములల్లా వాళ్ళని రుద్దడమే. తర్వాత స్కూల్ అయిపోయిన సమ్మర్ హాలిడేస్ గూడా మొత్తం రుద్దడమే అన్నట్టు. ఇంక నేను పాపని తీసుకొని ఎళ్తున్నా. ఇది డాన్స్ క్లాస్ దగ్గర. డాన్స్ మాత్రం బానే పిల్లలైతే డాన్స్ చేస్తున్నారు గదా! చాలా బావుంది. అంటే డాన్స్ అయితే పర్ఫెక్ట్‌గా నేర్పిస్తున్నారు. ఈ ఇద్దరు పిల్లలైతే చాలా చేస్తున్నారు. అంటే మంచి గ్రేస్ ఉంది పిల్లలకి. నాకైతే డాన్స్ అంటే చాలా ఇష్టమండి. నేను చాలా బాగా అంటే నేర్చుకోవడమైనా, చెయ్యడమైనా నాకు బాగా ఇష్టం. మా చిన్నప్పుడు బతుకమ్మ దగ్గరైనా, చిన్న చిన్న కాంపిటీషన్‌లో స్కూల్‌లో గూడా నేను బాగా చేసేదాన్ని. నాకిష్టం డాన్స్ అంటే. అందుకని చెప్పి మిల్క్ అయినా కొంచెం నేర్చుకుంటదేమో అనంటే, అదేదో ట్రై చేస్తుందన్నట్టు పాపం. ఇంకా డాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసినాము. ఇంక ఇంట్లో యాపిల్‌కి నాకన్నట్టు ఇంకా మా ముగ్గురికి యుద్ధాలెప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒకటి అనుకుంటూ, కొట్టుకుంటూ మా ముగ్గురికి అదే పనన్నట్టు. వాళ్ళిద్దరు అదిగోండి అక్క తమ్ముళ్ళు గూడా ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇంకా ఆ రోజు ఇంట్లో ఉన్నా కాబట్టి కొంచెం టైం అన్నా పిల్లలకి బయటికి తీసుకెళ్ళడం అట్లా చేద్దామని చెప్పి పిల్లల్ని తీసుకొని బయటికెళ్ళా. మా యాపిల్ స్పెట్స్ ఉంటేనే బయటకొస్తాడంట. స్పెట్స్ లేకపోతే బయటికి రాడంట. ఇంకా ఆయన స్పెట్స్ పెట్టుకొని ఏదో చూడండి 'పుష్పరాజ్' అన్నట్టుగా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. అసలు మా యాపిల్ నడక భలేగుంటది. ఏదో ఒక రే రేంజ్‌లో నడుస్తాడన్నట్టు. ఇంకా ఎళ్ళిపోయినాము, బయటికెళ్ళినాం. పిల్లలకి కొంచెం వేడెక్కువుందండి అక్కడ. అందుకని చెప్పి కొంచెం కొబ్బరి నీళ్ళు అట్లా తాగిపిచ్చేసి, ఏదైనా కొనిచ్చి తీసుకొద్దాం మామిడికాయలు గూడా అడుగుతున్నారు. అవి తీసుకొనొద్దామని చెప్పి బయటికైతే ఎళ్ళిపోయినాము. నాకు మా బాబు ముందర నిలబడితే బండి నడపడం ఓకే అండి. నడుపుతా గానీ, వాడు కూర్చుంటాడన్నట్టు. కాళ్ళట్లా ప్రెస్ చేసి, ముందుకి ప్రెస్ చేసి కూర్చుంటాడు. ఏదో భయం భయంగా నడుపుకుంటూ అట్లా ట్రై చేస్తూ ఉంటా అన్నట్టు నేను. పిల్లల్ని బండి నడపడం అంటే నాకు కొంచెం భయమే. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒకసారి యాక్సిడెంట్ అయింది. అప్పటి నుండి కొంచెం పిల్లల్ని ఎక్కించుకొని బయటికెళ్ళి బండి నడపాలంటే కొంచెం భయంగానే ఉంటుంది. నేనైతే అక్కడ ఫ్రూట్స్ తీసుకున్నా. రసాలున్నాయి. అసలు ఈ సమ్మర్‌లో మేము తిన్నని మామిడికాయలు అమ్మ అసలు ఎన్ని తిన్నామో చాలా మామిడికాయలు నేను ఎళ్ళినప్పటి నుండి ఏదో ఒకటి తీసుకురావడం మామిడికాయలు మన బంగనపల్లి అని, రసాలని, దసరికాయలు. యాపిల్ ఈ సంవత్సరమే అంటే వాడికి సెకండ్ టైమ్ అన్నట్టు వాడు మామిడికాయలు తినే సీజన్ ఇది. అసలు ఎట్లా అంటే వాడికి ఎంత ఇష్టమో మామిడికాయలు. రోజంతా మామిడికాయలు తినుకుంటూ ఉండమన్నా ఉంటున్నాడన్నట్టు. ఇంకా వాడికి మామిడికాయలు తీసేసుకొని మిల్కీ కొబ్బరి బోండా తాగుతానన్నది వాటరు. ఆమెకి తాగిపిద్దామని చెప్పి వెయిట్ చేసింది మిల్కీకి. అందుకని చెప్పి కొబ్బరి బోండా తీసుకున్నా. అక్కడ మా మిల్కీ ఏం చూపిస్తుంది అనంటే, "ఇంత చిన్న కోకోనట్ ఉంది చూడండి ఫ్రెండ్స్" అని చెప్పి జోక్‌గా చెప్తుంది. అది సైజ్ చిన్నగుంది. చాలా చిన్నగుంది. "ఇంత చిన్న కొబ్బరికాయ గూడా ఉంటుందా ఫ్రెండ్స్? మీరే చూడండి ఫ్రెండ్స్" అని చెప్పి మీకు చూపిస్తుందన్నట్టు జోక్ చేసుకుంటూ.
కొబ్బరి బోండా అయితే మిల్కీకి తాగిపిచ్చా. మీలో అసలు ఎంతమందికి కొబ్బరిలో ఉండే అంటే కొబ్బరి బోండాలో ఉండే కొబ్బరంటే ఇష్టమో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. నాకు మాత్రం మస్తు ఇష్టమండి. నేను బాగా తింటా. ఖచ్చితంగా కొబ్బరి కొన్నప్పుడల్లా నేను కొట్టించుకొని కొబ్బరి మాత్రం తింటా. ఇంకా ఆ రోజు ఈవినింగ్‌కి ఏంటంటే మష్రూమ్ కర్రీ చేశా. నేను ఎక్కువనే చేశా అన్నట్టు. మష్రూమ్ కర్రీ చేసి చపాతీ చేశా ఈవినింగ్ పూట. ఇంకా నేను మష్రూమ్ క్లీన్ చేసేసుకొని కట్ చేసుకుంటున్నా అక్కడ కూర్చొని. అక్కడ మాకు ప్లేస్ ఎక్కువుంటది గాబట్టి, నేనేదైనా క్లీన్ చేసేసుకునేటివి అక్కడే చేసుకుంటా. ఇంకా మా యాపిల్ ఏంటంటే వాటర్ పోస్తున్నాడు. చెట్లన్నీ ఎండిపోతున్నాయి. యాపిల్ కొన్ని వాటర్ పొయ్యనంటే బకెట్‌తో నీళ్లు తీసి అక్కడ పెడితే, ఇంకా ఆయన నీళ్లు పోస్తా ఉన్నాడన్నట్టు. చూడండి ఎంత చక్కగా పోస్తున్నాడో చెట్లకి నీళ్లు. ఆహ్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా నా డైలీ రొటీన్ వ్లాగ్స్ అండి ఇవి. అంతే పెద్దగా అందరికి యూజ్ అయ్యే వీడియోస్ కాకపోవచ్చు. కానీ నా లైఫ్ స్టైల్ కోసం నేనేదో చిన్నగా వీడియోస్ చేసి పెడుతున్నా. అంటే చాలామంది అంటారు, "ఈ వీడియోస్ చూడడం వల్ల మాకొచ్చిన లాభం ఏంటి?" అని చెప్పేసి. దేన్ని ఉద్దేశించి వీడియోస్ తీస్తున్నారని గూడా చాలామంది అనొచ్చు. కానీ జస్ట్ నేనేదో నా ఛానల్‌ని ప్రమోట్ జేసుకోవడానికి, నా ఛానల్ కోసమే నేను వీడియోస్ తీస్తున్నా అంతే తప్ప నేను దేనికోసం తీయట్లేదు. ప్లీజ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మాత్రము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి. అంతే. ఈ వీడియో మాత్రం ఇక్కడికి ఎండ్ అయిపోద్ది. ఇంకా అక్కడ ఏంటంటే మల్లె చెట్టు ఒకటి మాకుంది. దాన్ని నేను కడుతున్నా. ఎంత లాగినా రావట్లేదని చెప్పి. అట్లా కట్టేసి ఇంకా ఆ రోజు మాత్రం నాది అలా గడిచిపోయింది. ఇంట్లో ఉన్న టైము ఆ ఒక్క రోజు నాకు అలా గడిచిపోయింది. ఇంకా మళ్ళీ మార్నింగ్ నుండి ఇంకా నా డైలీ లైఫ్ స్టార్ట్ అన్నట్టు. మళ్ళీ 5కి వెళ్ళిపోవడము, మళ్ళీ నైట్ రావడం అలా గడిచిపోతూ ఉన్నది. ఈ వీడియో గనుక ప్లీజ్ అండి మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ తన్వి వ్లాగ్స్.